ధృత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. శ్రీమద్ రామాయణం సుందరకాండము 32, 33, 34 సర్గలు. ప్రస్తుత భాగంలోని అంశాలు: హనుమ విషయమై సీతమ్మ వారి ఆలోచనలు, సీత తన వృత్తాంతాన్ని హనుమకు తెలియచెప్పుట, హనుమంతుని ఎడల సీతాదేవి సందేహము, శ్రీరాముని గుణగణములను కీర్తించిన కపిశ్రేష్ఠుడు. రామకథను మధురంగా గానం చేస్తున్నది ఎవరు అని చుట్టూ పరికించిన సీతాదేవి పైన చెట్టు కొమ్మల మధ్యనున్న కపివరుని చూచి ఉలిక్కిపడింది. రాముని వివరాలను గానం చేస్తున్న హనుమను ఆసక్తితో చూసింది. మెరుపు తీగవలే ఉన్న ఆ వానర ప్రముఖుని చూచి సీత మనసు ఆశ్చర్యంతో ముప్పిరులుగొంది. తేజోమయమైన ఆ వానరుని రూపం చూచి ఒక్క క్షణం భయభ్రాంత అయింది సీతాదేవి. రామ రామ అంటూ సొమ్మసిల్లింది. తర్వాత స్పృహలోకి వచ్చిన అమ్మవారు ఇది స్వప్నము కావచ్చునని తలబోస్తూ అక్కడ ఉన్న రాక్షస స్త్రీలకు వినబడకుండా రోధించసాగింది. జరుగుతున్నదంతా ఒక స్వప్నముగా భావిస్తున్న సీతాదేవి, నేడు కల్లో ఒక వానరాన్ని చూశాను. స్వప్నమున వానరమును చూచడం మంచిది కాదని శాస్త్రములు చెబుతున్నాయి. ఎవరికి ఏ కీడు సంభవించున్నదో కదా. నేను కాంచిన స్వప్నం యొక్క ప్రభావం రామలక్ష్మణుల మీద మా తండ్రి జనకునిపైన ఉండకుండుగాక అనుకుంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిని స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా అంటూ సీతాదేవి బృహస్పతికి, మహేంద్రునికు, బ్రహ్మదేవునికు, అగ్నిదేవునికు మనస్సులోనే ప్రణామములు చేసి, ఈ వానరుడు మాయావి అయి ఉండకూడదు, రాముని పక్షం వాడే అయి ఉండాలి, రామచంద్రమూర్తి క్షేమంగా ఉండాలి అని కోరుకుంది. అని పలు విధముల యోచించి తన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్న వానరుని చూచి ఇది రాక్షసమాయ కాదు, ఇతడు రాముని పక్షం వాడే అని నిశ్చయించుకొని అతడికి తన వృత్తాంతమును చెప్పవాలన్న తలంపు కలిగింది సీతాదేవికి. త్రిజట స్వప్న వృత్తాంతాన్ని విన్నప్పటి నుండి రాక్షస స్త్రీలు తనపై ఆదరభావంతో ఉన్నట్లుగా అనిపించింది సీతాదేవికి. చుట్టూ కలయి చూసిన సీతాదేవి ఎక్కడి వారక్కడ ధైర్యంతో నిద్రలో మునిగి ఉండడం గమనించింది. ఆ క్షణంలో అక్కడ ఉన్న పరిస్థితిని, సీతమ్మ వారి దుస్థితిని చూచిన హనుమ నెమ్మదిగా సింసుభావృక్షం నుండి దిగి ఆమెను చూచి నమస్కరించాడు. హనుమ సీతాదేవిని చూచి, తల్లి, నలిగిన పట్టువస్త్రం ధరించి ఉన్న నీవెవరు? నీ నేత్రములు అశ్రువులతో నిండి ఉన్నాయి. నీవు శోకార్తవై ఉండడానికి కారణమేమిటి? నాకు నీవు దేవత వలె కనిపిస్తున్నావు. నీవు దేవకాంతవా, నాగకన్యవా, గంధర్వకన్యవా, లేక రాక్షస స్త్రీవేనా? నీ తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? లేక రావణు నుంచే బలవంతంగా అపహరింపబడి తీసుకురాబడిన సీతాదేవి నీవేనా? చూడగా నీవు సీతాదేవివే, శ్రీరాముని పట్టమహిషివే అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పటి వరకు రామ సంకీర్తనం చేస్తుండగా విన్న సీతాదేవి అందుకు హర్షించి హనుమతో, నేను దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు పుత్రికను, నన్ను సీత అంటారు, శ్రీరాముని భార్యను. అయోధ్యలో ఏ లోటు లేకుండా 12 సంవత్సరములు గడిపిన తరువాత దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకం తలపెట్టాడు. ఆ ప్రయత్నంలో ఉండగా దశరథంతో రాణి కైకేయి పూర్వం ఆమెకిచ్చిన వరం గుర్తు చేసి శ్రీరామునికి మారు భరతుని రాజ్యాభిషిక్తుని పంపమని, శ్రీరాముని వనవాసానికి పంపమని పలికి అందుకు విరుద్ధంగా ఏమి చేసినా అన్నపానాదులు ముట్టనని భీష్మించింది. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ పట్టాభిషేకం కంటే గొప్పదని భావించాడు. అందుకు మనస్ఫూర్తిగా అంగీకరించాడు. శ్రీరాముడు సత్యవాది, మాట తప్పనివాడు. అతడు రాజ్యమును త్యజించి నన్ను తన తల్లి కౌసల్య వద్ద ఉండమని ఆదేశించాడు. శ్రీరాముని సహచర్యం లేని నాడు స్వర్గం కూడా నాకు రుచిప్పదు. అందుచేత నేను రాముని వెంట వనములకు నడిచాను. అన్నను సేవించుటే లక్ష్యముగా గల సుమిత్రాదేవి కుమారుడు లక్ష్మణుడు నారవస్త్రములు ధరించి శ్రీరామును అనుసరించాడు. అలా మేము దండకారణ్యంలో నివసించినప్పుడు దుష్ట రావణుడు నన్ను అపహరించి ఇతడికి తీసుకుని వచ్చాడు. నాకు 2 మాసాల గడువు విధించాడు. ఆ కారణంగా నేను గడువు ముగిసిన వెంటనే ప్రాణత్యాగం చేయదలిచాను అని హనుమకు తెలిపింది సీతాదేవి. సీతాదేవి పలుకులను విన్న హనుమ ఆమెను ఓదారుస్తూ, అయ్యో తల్లి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశంతోనే ఇక్కడికి వచ్చాను. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ కుశలమడిగాడు అన్న కపి మాటలు విని సీతాదేవి ఆనందించింది. రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారు అన్న వార్తను తెచ్చిన హనుమపై నమ్మకం ఏర్పడి అతడితో మాట్లాడసాగింది సీతాదేవి. మానవుడు బ్రతికి ఉంటే
ఎన్నటికైనా సుఖమును పడేయగలడు అన్న వాక్కు నిజమనిపిస్తోంది అని అంటూ ఆంజనేయుడు తనను సమీపిస్తున్నాడా అన్న సందేహానికి గురైన సీతాదేవి ఈ వానరుడు రావణుడేమో అని శంకించసాగింది. రాముడు నాకు స్వప్నంలో కనబడినా కొంత స్వాంతన చెంది ఉండేదాన్ని అనుకుంటూ వానరుడు రాముడు పంపగా వచ్చాడా లేక రావణుని మాయా అని తిరిగి శంకించి కలవరపడసాగింది సీత. రాక్షసులు కామరూపులైనందున హనుమ రావణుడే అయి ఉండాలి అనుకుని హనుమతో నీవు రావణుడివి కాకపోతే రామకథను నాకు వివరించి చెప్పమని కోరింది సీతాదేవి. అప్పుడు హనుమ శ్రీరాముని కీర్తించి రావణుడు ఏ విధంగా సీతాదేవిని అపహరించాడు, మాయమృగ రూపం ధరించి రామలక్ష్మణుల ఆశ్రమం నుండి దూరం చేసి సీత ఒంటరిగా ఉన్న సమయంలో ఎలా అపహరించాడు అన్న వివరములు తెలిపి రాముడు వానర ప్రభు సుగ్రీవునితో మైత్రి కలిపాడని, తన పేరు హనుమ అని, సీతాదేవిని వెతుకుతూ సముద్రం లంఘించి వచ్చానని సందేహించవద్దని నా మాటలు విశ్వసించమని పలికాడు. ఇప్పుడు ప్రస్తుత సర్గల్లో వాల్మీకి చెప్పిన శ్లోకాలను వింటారు. తతశ్శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జునవస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్తచామీకరేక్షణం సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమం గతా. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస. విలలాపభృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని. రురోద బహుధా సీత మందం మందస్వరా సతి సా తం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. సా వీక్షమాణా పృథుభుగ్నవక్త్రం శాఖామృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞ గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్ర. స్వప్నే మయాయం వికృతోద్యదృష్టః శాఖామృగశాస్త్రగణైర్నిషిద్ధః స్వస్త్యస్తు రామాయ స లక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా తేనేందుపూర్ణ ప్రతిమాననేన. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రవతీతమేవ తస్యానురూపాం చ కథాం తమర్థం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. అహం హి తస్యాద్య మనోభవేన సంపీడితా తద్గత సర్వభావా విచింతయంతి సతతం తమేవ తమేవ పశ్యామి తథా శృణోమి. మనోరథస్యాదితి చింతయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్తరూపశ్చ వదత్యయం మాం. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాసనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 32 సర్గః. సోవతీర్య ద్రుమాత్తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీతవేష కృపణః ప్రణిపత్యోపసృత్య చ. తామబ్రవీన్మహాతేజ హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలిమాథాయ సీతాం మధురయా గిరా. కాను పద్మపలాశాక్షి క్లిష్ట కౌసేయవాసిని ద్రుమస్య శాఖామలంబ్య తిష్టసి త్వమనిందితే. కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. సురాణామసురాణాం వా నాగగంధర్వరక్షసాం యక్షాణాం కిన్నరాణాం వా కా త్వం భవసి శోభనే. కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసి మే. కిం ను చంద్రమసాహీనా పతితా విబుధాలయాత్
రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠా సర్వగుణాన్వితా కాత్వం భవసి కళ్యాణి త్వమనిందితలోచనే కోపాద్వా యది వా మోహాత్ భర్తారమసి తేక్షణే వసిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి కోను పుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతం త్వమనుశోచసి రోదనాదతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవీమహం మన్యే రాజ్ఞః సంజ్ఞావధారణాత్ వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యాసి మే మతా రావణేన జనస్థానాత్ బలాదపహృతా యది సీతా త్వమసి భద్రం తే తన్మమాచక్ష పృచ్ఛతః యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషం తపసా చాన్వితో వేషః త్వం రామమహిషీ ధ్రువం సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తనహర్షితా ఉవాచ వాక్యం వైదేహీ హనూమంతం ద్రుమాశ్రితం పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్నాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని తతస్త్రయోదశే వర్షే రాజ్యేనేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్ న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్ఛేన్న వితథం కార్యం వరం గచ్చతు రాఘవః స రాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్ ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియం తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత స పితుర్వచనం శ్రీమానభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్ దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ న బ్రూయత్ కించిద ప్రియం అపి జీవితహేతోర్వా రామః సత్యపరాక్రమః స విహాయోత్తరీయాణి మహార్హాణి మహాయశాః విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్ సాహం తస్యాకృతస్తూర్ణం ప్రస్థితా వనచారిణీ నహి మే తేన హీనాయా వాస స్వర్గేऽపి రోచతే ప్రాగేవ తు మహాభాగః సౌమిత్రిర్మిత్రనందనః పూర్వజస్యానుయాత్రార్థే ద్రుమచీరైరలంకృతః తే వయం భర్తురాదేశం బహుమాన్యదృఢవ్రతాః ప్రవిష్టాః స్మ పురా దృష్టం వనం గంభీరదర్శనం వసతో దండకారణ్యే తస్యాహమమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మనా ద్వౌ మాసో తేన మే కాలో జీవితానుగ్రహకృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 33 సర్గః తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథపః దుఃఖాద్ దుఃఖాభిభూతాయాః సాంత్వముత్తరమబ్రవీత్ అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహి కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్ యో బ్రాహ్మణస్త్రం వేదాంశ్చ వేద వేదవిదాంబరః సత్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తేనుచర ప్రియః కృతవాన్ శోకసంతప్తః శిరసాత్తే అభివాదనం సా తయోః కుశలం దేవి నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్ కళ్యాణీవత గాథేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి
తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుతా పరస్పరేణ చాలాపం విశ్వస్తౌతౌ ప్రచక్రతుః. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియోధపః సీతాయాః శోకదీనాయాః సమీపముపచక్రమే. యథా యథా సమీపం స హనుమానుపసర్పతి తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే. అహోధిక్ దుష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణః. తామశోకస్య శేఖాం సా విముక్త్వా శోకకర్షిత తస్యామేవ నవద్యాంగి ధరణ్యాం సముపావిశత్. హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం అవందత మహాబాహుః తతస్తాం జనకాత్మజాం. సా చైనం భయవిత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత. తం దృష్ట్వా వందమానంతు సీతా శశినిభానన అబ్రవీత్ దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వరా. మాయాం ప్రవిష్టో మాయావి యది త్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయః సంతాపం తన్న శోభనం. స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః. ఉపవాసకృశాం దీనాం కామరూప నిశాచర సంతాపయసి మాం భూయః సంతప్తాం తన్న శోభనం. అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతిః ఉత్పన్నా తవ దర్శనాత్. యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తు తే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథా హి మే. గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర చిత్తం హర్సి మే సౌమ్య నదీకూలం యథారయః. అహో స్వప్నస్య సుఖతా యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. స్వప్నోపి యద్యహం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయం నామ సీదేయం స్వప్నోపి మమ మత్సరి. నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరం న శక్యోభ్యుదయః ప్రాప్తుం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. కిం ను స్యాచ్చిత్తమోహోయం భవేద్వాత గతిస్త్వియం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణిక. అథవా నాయమున్మాదో మోహోప్యున్మాదలక్షణః సంబుధ్యే చాహమాత్మానం ఇమం చాపి వనౌకసం. ఇత్యేవం బహుధా సీతా సంప్రధార్య బలాబలం రక్షసాం కామరూపత్వాత్ మేనేతం రాక్షసాధిపం. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా న ప్రతివ్యాజహారాథ వానరం జనకాత్మజా. సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజః శ్రోత్రానుకూలైర్వచనైః తదా తాం సంప్రహర్షయత్. ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంతః శశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సత్యవాదీ మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ స్థానక్రోధ ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథ బాహుఛాయామనస్తబ్ధో యస్య లోకో మహాత్మనః. అపకృష్యాశ్రమపదాత్ మృగరూపేణ రాఘవం శూన్యేనాపనీతాసి తస్య ద్రక్ష్యసి యత్ఫలం నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. రోష ప్రముక్తైరిషభి జ్వలద్భిరివ పావకైః తేనాహం ప్రేషితో దూతః త్వత్సకాశమిహాగతః. తద్వియోగేన దుఃఖార్తః సత్వాం కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః. అభివాద్య మహాబాహుః సత్వాం కౌశలమబ్రవీత్ రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః. రాజా వానరముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీత్ నిత్యం స్మరతి రామస్త్వాం ససుగ్రీవః సలక్ష్మణః. దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీవ శమాగత నచిరాద్రక్షసే రామం లక్ష్మణం చ మహాబలం. మధ్యే వానరకోటీనాం సుగ్రీవం చామితౌజసం అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః. ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః. త్వాం ద్రష్టుముపయాతోహం
సమాశ్రిత్య పరాక్రమం నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకాత్యాజ్యతామేష శ్రద్ధత్స్వ వదతో మమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 34 సర్గః.